హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మణరత్నం కాంపిటేటివ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ప్రాక్టీస్కి ప్రతిరోజు కూడా చక్కగా నేను బిట్స్ పెడతా ఉన్నాను. సో ప్రతి బిట్టు చాలా ముఖ్యమైనటువంటిది. ఇది కేవలం ఏ ఒక్క పరీక్షకు సంబంధించినటువంటిది కాదు. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఆయా పరీక్షల్లో ప్రతిసారి కూడా చక్కగా టాపిక్ నుంచి అడుగుతున్నటువంటి బిట్స్ అన్నమాట. మీకు ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో నేను పెడతా ఉన్నాను. అలాగే చాలామంది అడుగుతున్నారు, అన్న మాకు ఒక మంచి బుక్స్ సజెషన్ చేయండి అన్న అని అడుగుతున్నారు. నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ నేను పెట్టున్న బుక్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్స్. ఇప్పుడే కొంతమంది అడిగారు, చక్కగా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఉందన్న మీరు చూడండి, బుక్స్ పీడిఎఫ్ రూపంలో. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కనుక పీడిఎఫ్ రూపంలో చాలా మంచి బుక్స్ కూడా మీకు అవైలబుల్గా కూడా నేను చేస్తూ ఉన్నాను. అలాగే చాలామందికి ఉన్నటువంటి ఆ డౌట్స్ అన్నీ కూడా కేవలం సబ్జెక్ట్స్ చెప్తున్నాం, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. నిరుద్యోగులకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు మీరే ఆలోచించండి. ఎవరైనా కోచింగ్ సెంటర్స్లో కూడా ఇలా చెప్పగలుగుతున్నారా? అన్ని విషయాలు చెప్తున్నాను. మీకు సక్సెస్ రావటానికి ఉండేటువంటి కొన్ని సూత్రాలు కూడా నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను. నిరంతరం మీరు ఒకవేళ కొత్తవారు అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా మీరు తెలియపరచండి ఫ్రెండ్స్. ఓకేనా? చూద్దాం. ఇక్కడ ఈ బిట్స్ దయచేసి మీరు రాసుకోగలిగితే రాయండి. ప్రతి ఒక్కరు మన స్టూడెంట్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందులో కొంతమంది రీసెంట్గా అయితే కనుక నేను ఏవైనా సరే ఉద్యోగం సాధించాలి, సో నాది జీరో నాలెడ్జ్, బట్ కానీ జీరో నాలెడ్జ్ అయినా మీ దగ్గర అయితే కనుక నాకు సబ్జెక్ట్ వస్తుంది, నాకు ఉద్యోగం వస్తుంది అనే ఒక నమ్మకం ఉంది అని కొంతమంది మాట్లాడుతుంటే చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఖచ్చితంగా ఉన్నాయి, లోపల ఉన్నాయి. ప్రతి వ్యక్తులను ఉంటాయండి. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పాను. అంటే కొన్ని వేస్ట్ ఉంటాయి అన్నమాట. ఆ వేస్ట్ని ఏ విధంగా వదులుకోవాలి ఏంటి, ఈ కథ అంతా కూడా నేను చెప్పాను. చక్కగా విన్నారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో నాకు సైమన్ కమిషన్ గురించి చెప్పండి సార్, ఇక్కడ వరకు నేను చదివాను, సో అది అర్థం కాలేదంటే నేను చక్కగా చెప్పాను. తెలుసుకోవాలి, అలాగా అడగాలి. అడిగితే నాకు ఈ టాపిక్ తెలియదు, సో ఆ టాపిక్ వరకే నేను చదివాను, సో ఇది నాకు కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది, చెప్పండి. నాకు ఒక పార్ట్నర్ అంటే మళ్ళీ ఇంకో రకంగా అనుకున్నారు, లేనిపోయిందే. పార్ట్నర్ అంటే ఇక్కడ ఎవరు అంటే మనకి సబ్జెక్ట్ పార్ట్నర్. సో నేను కొంతమందికి సబ్జెక్ట్ పార్ట్నర్గా ఉంటే చక్కగా నేను చెప్తాను. సో నా గైడ్ ఎలా ఉంటుంది తెలుసా? మరి పార్ట్నర్గా సబ్జెక్ట్ పార్ట్నర్గా పెట్టుకున్నావు అంటే ఏం చదివావు, ఎంతసేపు చదివావు, ఉద్యోగం అంటే ఏంటి, ఉద్యోగం రావాలా లేదా, సో మనం ప్రోత్సహిస్తూ ఉంటాం అన్నమాట అందరికీ. ఓకేనా? సో దయచేసి మనం చూడండి బిట్స్ ఇక్కడ ఏం పెట్టుకున్నా. అశోకుని శాసనాలు మరియు వాటి బ్రాహ్మీ లిపిని మొదటి ఎవరు కనుగొన్నారు అంటే అశోకుని యొక్క శాసనాలు భారతదేశంలో, ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. భారతదేశంలో అసలు ఆ శాసనాలు వేయించింది ఎవరయ్యా అని అంటే అశోకుడు. అంటే అశోకుడు అనేవాడు శాసనాలకు కర్త. శాసనాలను ఇంట్రడ్యూస్ చేసింది మనకి అశోకుడే. శాసనాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏంటో తెలుసా? శాసనాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఎపిగ్రఫీ అంటాం. ఎపిగ్రఫీ శాసనాలు. అదే నాణాల గురించి అయితే న్యూమిస్మాటిక్స్ అంటాం. నాణాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రం న్యూమిస్మాటిక్స్. అదే శాసనాల గురించి ఎపిగ్రఫీ అంటాం. ఓ పాయింట్ ఎడిషన్కి వచ్చిందా? సో అశోకుడు భారతదేశంలో మొదటిసారిగా శాసనాలు వేయించాడు. అలా ఎన్ని శాసనాలు వేయించాడన్నా అని అంటే కనుక అది చెప్తాను, జాగ్రత్త వినండి. అశోకుడు మొత్తం 14 శాసనాలు వేయించాడు. ఇన్స్క్రిప్షన్స్ అంటాం, శాసనాలు 14 వేయించాడు. 13వ శాసనం చాలా ముఖ్యమైనది అశోకుడు. ఎందుకనంటే 13 కళింగ యుద్ధం గురించి చెప్తుంది, ఆంధ్ర గురించి చెప్తుంది. అర్థమైందా? యుద్ధం అశోకుడు. మరి అశోకుడు స్తూపాలు
బుద్ధుడు చనిపోయిన తర్వాత తన యొక్క అవశేషాలు ఉంటాయి కదా, వెంట్రుకలు, గోరుళ్ళు, సో శరీర భాగాలలో ఉన్నటువంటి ఆయా వెముకలు, ఈ అవశేషాలు అంటాం. వీటన్నిటిని పెట్టి స్తూపాలు కట్టేవారు. ఇలాంటి స్తూపాలు అశోకుడు 84,000 84,000 స్తూపాలు నిర్మించాడు. సో అశోకుడు ఈ శాసనాలు ఉన్నాయి, తన యొక్క లిపి, అశోకుని యొక్క శాసనాల మీద వ్రాసిన లిపి ఏమి లిపయ్యా అంటే బ్రాహ్మీ లిపి అని గుర్తెట్టుకోండి. మరి ఏ భాష అంటే ప్రాకృత భాష బ్రాహ్మీ లిపి అని గుర్తుపెట్టుకోండి. ఎస్, ఇప్పుడు మీకు అర్థమైందని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ఈ అశోకుని యొక్క శాసనాలను, బ్రాహ్మీ లిపిని మొదటిగా ఎవరు కనుగొన్నారు మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ దీని గురించి నాగార్జున కోటీశ్వరుడు ప్రోగ్రాం పెట్టాడు, తెలుసు కదా. సో ఈ కోటీశ్వర ప్రోగ్రాంలో ₹1,00,00,000 ప్రశ్న, ఇది తెలుసా మీకు విషయం? ₹1,00,00,000 ప్రశ్న. నేను చాలామంది నన్ను రాత్రి ఆ యొక్క క్వశ్చన్ చూసి క్లాసులు అడిగేవారు, వెంటనే చెప్పగలిగాను, సార్ ఇది ₹1,00,00,000 ప్రశ్న సార్, నిజంగా మీరు కానీ వెళ్తే ₹1,00,00,000 తెచ్చుకుంటారుగా. కోట్లు మనకు వద్దయ్యా, ఉద్యోగం చాలు. కోట్లు మనకేం కూడి పెట్టరు వాళ్ళ, అర్థమైందా? కోట్ల రూపాయల కంటే విలువైంది ఏంటంటే కూటి కోసం ఉండేటువంటి ఈ 5,000కు పని చెప్తున్నటువంటి ఉద్యోగం కావాలి. అదే నేను చెప్పాను అందరికీ, అప్పుడు బలి వెలిగింది. సార్ మరి ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి అశోకుని శాసనాలు, సర్ జేమ్స్ ప్రిన్సెస్ ఎవరండి? అశోకుని యొక్క శాసనాలను కనుగొని లిపిని కనుగొన్నటువంటి మొదటి వారు ఎవరంటే సర్ జేమ్స్ ప్రిన్సెస్. ఇప్పుడు 1837. నేను డేట్ కూడా ఆ సంవత్సరం కూడా నేను చెప్తున్నాను, మీకు ఎక్కడ పుస్తకాలు ఏం దొరకదు. ఎందుకంటే నేను తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి పుస్తకాలు వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్స్ మీకు చెప్తా ఉన్నాను. అన్నీ సబ్జెక్ట్ రావాలా, నేర్చుకోవాలన్నీ. సర్ జేమ్స్ ప్రిన్సెస్ అనేవాడు, బాగా గుర్తుంటుందిగా. ఓకే, అలాగే ఈ క్రింది ఇవ్వబడినటువంటి వాటిలో దేన్ని హర్షుడు వ్రాయలేదు. ఇప్పుడు సబ్జెక్ట్ ఎలా ఉండాలంటే హర్షుడు రాసిన గ్రంథాలు నీకు తెలుసు, ఇంకా రాయని తెలుస్తుందిగా, అవునా కదా? హర్షుడు రాసిన గ్రంథాలు తెలిస్తే రాయని గ్రంథం తెలుస్తాయి, ఇలా ఉండాలా. అన్నీ మనకు తెలియదు. ఇప్పుడు గోదావరి ఉపనదులు ఉన్నాయనుకో, ఈ క్రింది వాళ్ళలో గోదావరికి ఉపనది కానిది ఏది అని అడుగుతాడు. గోదావరికి ఉపనదులు తెలిస్తే ఉపనది కానిది ఏదో నీకు తెలుస్తుంది. అది అలా నేర్చుకోవాలి ఇప్పుడు కూడా. సో ఇక్కడ హర్షుడు హర్షుడి చేత వ్రాయబడలేని గ్రంథం ఏదయ్యా అంటే కనుక చూడండి, రత్నావళి రాశాడు, ప్రియదర్శిని రాశాడు, నాగానందం రాశాడు, అలాగే కాదంబరి రాయలా. అంటే రాసిన గ్రంథాలు ఏంటి ఇప్పుడు మీకు అర్థమైందా? రత్నావళి, ప్రియదర్శిని, నాగానందం, ఈ 3 రాశాడు. హర్షుడు ఎవరో తెలుసా? హర్షుడి దగ్గరకు ఒకడు వచ్చాడండి, చైనా నుంచి వచ్చాడు. చైనా నుంచి సెకండ్ ఇచ్చి, హర్ష బాగున్నావు అని అడిగాడు. అర్థమైందా? హర్షుడు బాగున్నావా అని అడిగాడు. అడిగిన తెలియని రాదు, కంగారు పడకండి. చైనా నుంచి వస్తున్నాడంటే ఆడి మ్యాండరిన్ భాష, చైనా నుంచి వస్తున్నాడంటే ఆడి మ్యాండరిన్ అంటాం. సో మ్యాండరిన్ భాషకు చెందినటువంటి వాడు ఎవరు? హర్షుడు హర్షుడి దగ్గరికి వచ్చాడు. వాడి పేరు హుయాన్సాంగ్. ఎవరండి? హుయాన్సాంగ్ అనేవాడు CUK అనే గ్రంథాన్ని రాశాడు. హర్షుడు ఆస్థానానికి వచ్చాడు, అర్థమైందా? సో హర్షుడి దగ్గర బాణుడు ఉన్నాడు. ఈయన కూడా బాగా గుర్తెట్టుకుంటారా మీరు అందరూ గుర్తాడు. హర్షుడి దగ్గర ఎవరున్నారు? బాణుడు ఉన్నాడు. బాణుడు హర్ష చరిత్ర రాశాడు. బాణుడు ఎవరి దగ్గర ఉన్నాడు? హర్షుడి దగ్గర ఉన్నాడు. హర్షుడి దగ్గర ఉన్నప్పుడు బాణుడు మరి హర్షుడి గురించి రాయాలా లేదా? అందుకనే హర్ష చరిత్ర రాశాడు. ఏం రాశాడు? హర్ష చరిత్ర రాశాడు. ఇది నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ కూడా చూడండి. 4వ బౌద్ధ పరిషత్తుని ఎవరు సమావేశపరిచారు? 4వ బౌద్ధ పరిషత్తును ఎవరు సమావేశపరిచారు అంటే బౌద్ధ సంగీత 4వ బౌద్ధ 4th మీటింగ్ కండక్టింగ్ బై ద బౌద్ధ సంగీత. సో 4వ బౌద్ధ సంగీతని ఎవరు కండక్ట్ చేశారు అంటే చూడండి, కనిష్కుడు, హావిష్కుడు, సముద్రగుప్తుడు, హర్షవర్ధనుడు. ఎవరండి? కనిష్కుడు అండి. కనిష్కుడు కనిష్కులు అంటే మనోళ్ళు కాదే, ఒకప్పుడు వీళ్ళు ఎక్కడుండేవాళ్ళు అంటే పాకిస్తాన్లో ఉండేవాళ్ళు. దాన్ని మనం కంచీపురం, అర్థమైందా, కాందహార్ అంటాం కదా, పాకిస్తాన్లో ఉండేవాళ్ళు. ఆ తర్వాత భారతదేశానికి వచ్చారు వీళ్ళు.
భారతదేశంకి వచ్చిన తర్వాత ఈ కుషానులు అండి. కనిష్కుడు అంటే ఎవరో కాదు, కుషానులు. అందులో కార్డ్ఫైసిస్, వీమా కార్డ్ఫైసిస్, కుజ్లా కార్డ్ఫైసిస్ అంటాం. సో అందులో ఉన్నటువంటి స్థాపకులు మనకి కనపడుతూ ఉంటారు. ఇందులో వాళ్ళలో ఉన్నటువంటి వాడు ఎవరో కనిష్కుడు. ఎవరండి? కనిష్కుడు మనకి కనిపిస్తూ ఉన్నాడు. సో ఈ కనిష్కుడు ఇతడి కాలంలోనే మనకి కనిష్కుని కాలంలోనే శక సంవత్సరం ప్రారంభించబడింది. క్రీస్తుకి శకం 78 శకం. శాలివాక యుగం అంటాం కదా మనం. సో శాలివాక యుగం శక సంవత్సరం కనిష్కుడు. సో కనిష్కుని కాలంలో బంగారు నాణాలు. కనిష్కుని కాలమే. కనిష్కుడే 4వ బౌద్ధ సంగీతం జరిపించాడు. మూడు ఎవరు జరిపించాడు? 3వ బౌద్ధ సంగీతం జరిపించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అని అంటే కనుక మనకి 3వ బౌద్ధ సంగీతం జరిపించింది అశోకుడు. ఎవరండి? అశోకుడు. అర్థమైందా? అది ఇలా మనం చాలా బిట్స్ రాశాను. ఒక్కొక్క సబ్జెక్ట్కి దాదాపుగా 10,000 బిట్స్ రాశానండి. 10,000 బిట్స్ చక్కగా సేకరించి దగ్గర పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తా. ఒక బిట్ చెప్తే చూశారు కదా, మీరు చూశారు కదా, ఒక బిట్కి 100 కోణాల్లో అడగచ్చు. ఒక బిట్ని ఎన్ని విధాలుగైనా సరే మనం ఆలోచించవచ్చు. కంటెంట్ రావాలి. నేను నా స్టూడెంట్స్ కంటెంట్ నేను నేర్పుతాను. వాళ్ళు ఎవరైతే పర్ఫెక్ట్గా ఉన్నారనుకో వాళ్ళు ఉద్యోగం అవుతుంది. వినకుండాను మేము చదవాలి ఏంటలే, ఈ టైంలో చదవాలా, ఎంతసేపు మాకు పని ఉంది, అది ఉంది, అబ్బో వగైరా అంటే చేయగలిగేం లేదు. నేను చూడండి ఎన్ని వర్కులు చేసుకున్నా, ఎంత తిరిగి వచ్చినా ఏది వచ్చినా నేను పర్ఫెక్ట్గా మళ్ళీ వీడియోలు చేస్తూ ఉంటాను, అన్నీ చేస్తూ ఉంటాను. ప్రతిదీ నేను చెప్తూ ఉంటాను. కమిట్మెంట్ ఒకటి, ఫస్ట్ కమిట్మెంట్ ఉండాలి. నాతో కమిట్మెంట్ తీసుకోవాలంటే అందుకనే కొంతమంది అయితే కనుక ఉద్యోగం అనబడుతున్నటువంటి వాళ్ళు కమిట్మెంట్ ఉంటుంది. కొంతమంది అయితే కమిట్మెంట్ ఉండదు. ఏదో పోదనపా అని అంటూ ఉంటారు అంతే. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.